బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, హోలీ రోజున హోలికా దహనం చేస్తారు. అలానే ఇదివరకు రోజుల్లో రసాయనాలు లేని రంగులు రాసుకునేవారు. సరే, ఇప్పుడు అంటే కాలానుగుణంగా మారిపోతా ఉంది. అంటే పండుగలన్నీ కూడా ఇప్పుడున్న కాలాన్ని బట్టి మనం అందరం జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఇదివరకు రోజుల్లో ఎలా జరుపుకునేవారు? హోలికా దహనం అసలు ఎందుకు చేసేవారమ్మా? దీని వెనకాల ఏమైనా ప్రత్యేకమైన ఏమైనా కథ ఉందా? ఉందనే చెప్తారమ్మా. హిరణ్యకశిపుడికి సోదరి హోలిక. ఆవిడికి అగ్నిలో వెడితే కూడా దహించబడదు అనేటటువంటి ఒక వరం ఉందిట. అందువల్ల ప్రహ్లాదుణ్ణి రకరకాలుగా సంహరించడానికి ప్రయత్నం చేశాడు, విష్ణు భక్తుడు అనేటటువంటి కారణంగా. అంటే ఎలా ఉంటుందో, ఒక భక్తులైనటువంటి వాళ్ళు కూడా దేవుడు కూడా నేను పూజించే దేవుడినే నువ్వు పూజించాలి, నువ్వు పూజించే దేవుడు నాకు ఇష్టం లేదు అనే మాట ఎప్పటి నుంచి ఉంది? హిరణ్యకశిపుడు అంతకుముందు నుంచి ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళంతా నా దేవుడిని పూజించకపోతే నిన్ను చంపేస్తాను అన్న వాళ్ళంతా హిరణ్యకశిపుడి జాతి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. కాదమ్మా, దేవుళ్ళలో కూడా నీ దేవుడేంటి నా దేవుడేంటమ్మా? దేవుడు ఒక్కడేనమ్మా కదా. అనేక రకాల పేర్లు పెట్టుకుంటాం మనం. అదే కదా, పేర్లు ఏకం సత్ విప్రా బహుధా వదంతి. కానీ కొంతమందికి ఏమిటంటే నే పూజించే దేవుడు గొప్పవాడు. ఓకే, నీకు అది నచ్చింది, నువ్వు ఆ రూపంలో ఉన్న దేవుడిని పూజించు, అంతేగాని నన్ను పూజించమని బలవంతం చేయకు. అది కూడా పర్వాలేదు. ఏదో నేను బాగుపడ్డాను ఈ రూపంలో ఉన్న దేవుణ్ణి పూజించటం వల్ల, నువ్వు కూడా ఈ రూపంలో ఉన్న దేవుణ్ణి పూజించి బాగుపడు అని చెప్తే కూడా తప్పులేదు. కానీ నే పూజించే దేవుడిని నువ్వు పూజించకపోతే చంపేస్తాను, నువ్వు మారతావా లేదా, నీ దేవుడి గూట్లో ఉన్న విగ్రహాన్ని మారుస్తావా లేదా అనేది తప్పు కదా. చాలా. అది హిరణ్యకశిపుడు, అది లక్షణం, రాక్షస లక్షణం అది. రాక్షసులు కూడా భక్తులే, కానీ ఆ భక్తి ఇంట్లో తమోగుణ ప్రధానమైనటువంటిది. అది కుమారుడు విష్ణువుని పూజించటం ఆయనకి ఇష్టం లేదు. రకరకాలుగా చంపడానికి ప్రయత్నం చేశాడు, మార్చడానికి ప్రయత్నం చేస్తే మారలేదు, చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా నీళ్లలో తోసాడు, కొండల మించి పడేయించాడు, ఏనుగులతో తొక్కించాడు, పాములతో కనిపించాడు, ఎన్ని చేసినా అవల. చివరికి అగ్నిలో పడేద్దామని చూశాడు. అగ్నిలో పడేయడానికి ఏమిటంటే హోలిక ఒళ్ళో కూర్చోబెట్టి అగ్నిలో దూకమన్నాడు. ఎందుకంటే హోలికకి అగ్ని దహించదు అనే వరం ఉంది. ఆ కారణంగా హోలికని ఒళ్ళో కూర్చోబెట్టుకోమంటే మేనత్తే కదా, కూర్చున్నాడు, అగ్నిలో పడేశాడు. అగ్నిదేవుడు హోలికని దహించి ప్రహ్లాదుని బయటికి తెచ్చాడు. అది పిల్లల్ని రక్షించేటటువంటి దాన్ని ప్రార్థించుకుంటూ, పిల్లల్ని దాన్ని హింసించేటటువంటి చెడగొట్టేటటువంటి రోజుని హోలీ పండుగగా మనం చేసుకుంటున్నాం. ఇది దీనికి సంబంధించిన మూల కథ. అందుకని ఆ హోలికని దహనం చేయడమే హోలీ పండుగ నాడు మనం ప్రత్యేకంగా దానం చేయడం లాగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండానమ్మా ఈ రోజున కామదహనం అన్నది చేస్తారు. కామదహనం అంటే మన్మధుణ్ణి తగలబెట్టడం. శివుడు సతీ వియోగం తర్వాత ఆవిడ దాక్షాయణిగా శరీరం వదిలేసింది కదా సీతాదేవి. ఆ తర్వాత ఆవిడ శరీరం వదిలేసిందని బాధ కొద్దీ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ దాక్షాయణి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది. దానికి కూడా కారణం ఏమిటంటే హిమవంతుడి భార్య మేనాదేవి ఎప్పుడో అమ్మవారిని ప్రార్థించి సంవత్సరంలో వచ్చే 24 అష్టములు అమ్మవారిని పూజించింది. భవాన్యష్టమి అంటారు. 24 అష్టములు వస్తాయి కదా, నెలకి 2 చొప్పున. ఈ 24 అష్టములు పూజించింది. అమ్మవారు సంతోషించి నీకేం వరం కావాలంటే నా కూతురుగా పుట్టవా అని అడిగిందిట. అందుకని దాక్షాయణిగా శరీరం వదిలేసినటువంటి సతీదేవి హిమవంతుడి భార్య అయిన మేనాదేవికి కూతురుగా పుట్టింది. పర్వతరాజపుత్రి గనక పార్వతి పెట్టారు. ఆవిడకి మరి పూర్వజన్మ వాసన ఆవిడకు ఉంది. అందువల్ల శివుడు భర్తగా కావాలని కోరుకుంది. ఆయనేమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తారకాసుర సంహారం కోసం శివుడి కుమారుడైతే తప్ప తారకాసురుని సంహరించలేడు అని దేవతలందరూ ఆ తపస్సు నుంచి ఆయన్ని మళ్లించటం కోసం మన్మధుణ్ణి పంపించారు. అవును.
ఆయన వెళ్ళి పార్వతీదేవి ఈయన పాదాల దగ్గర పూలు పెట్టడం ఆ సందర్భం చూసుకుని పూలబాణం వేశాడు, మన్మథ బాణం వేశాడు. చేసేసాడు. మన్మథ బాణాలు పూలే, ఆహా. కానీ ఆయన ఎప్పుడు రెండోది వాళ్ళ, మొదటి బాణానికే అటువంటి వాళ్ళైనా లొంగిపోయారు. ఆహా. ఆయన మన్మధుడు ఎప్పుడు రెండోది రెండో బాణం వాళ్ళ ఆయన దగ్గర ఐదే ఉంటాయి. మన్మధుడి దగ్గర. మన్మథుడి దగ్గర ఓ. అరవిందం, ఆహా. తామర పువ్వు, ఆ. నవమల్లిక అప్పుడే వికసించిన మల్లెపువ్వు, నీలోత్పలం నల్లకలువ, మామిడి చిగురు, అశోకం. ఈ ఐదే ఆయన బాణాలు. కానీ ఆయన పద్మం తప్ప రెండో బాణం వాడినట్టు ఎక్కడా లేదు. ఓ. మొదటి బాణానికే ఎట్లా మెత్తని బాణాలు కదమ్మా, ఆ. ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడే గుచ్చుకుంటాయి. దాంతో ఆయన ఏమిటంటే తపస్సులో ఉన్నాడు కదా, ఇలా కళ్ళు తెచ్చాడు, తపోభంగమై. ఆయనేం మన్మధుడికి లోబడలా, కానీ తపోభంగమైంది. ఓకే. తపోభంగమై ఇలా చూసేప్పటికి ఆ తెరవడం 3 కళ్ళు తెరిచాడు. ఉమ్. దాంతో మన్మధుడు భస్మమైపోయాడు. భస్మమైపోయాడు. ఇది జరిగినటువంటి రోజు దీన్ని కామదహనం చేస్తాం. ఆ రోజున మనం హోలీ పండుగ ఆ జరుపుకుంటాం. మర్నాడు హోలీ, ఓకే, దహనమైన మరునాడు. మర్నాడు. ఉమ్. ఎందుకు అంటే పెళ్లి చేసుకునేటప్పుడు పిచ్చి కోరికలతో చేసుకోకూడదమ్మా. ఉమ్. ఆ కామం దాటితే ఉండేది ప్రేమ. కామాన్ని తగలబెట్టండి, ప్రేమ ఉంటుంది. ఎస్, సూపర్. ఇవాళ అందంగా ఉన్నారని ఒకళ్ళనొకళ్ళు చూసి ఇష్టపడి ఉమ్. కాముకులై పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. రేపొద్దున ఏదో కారణంగా అందం పోతే కదా, మరి లౌకికమైన భౌతికమైనటువంటి ఆశలకు లోబడి కోరికలకు లోబడి వివాహాలు గనక చేసుకున్నట్టయితే ప్రేమలు నిలవవు. నిలవవు. ఎస్. కనుక మీరన్నట్టు శాశ్వతమైన ప్రేమ కావాలంటే ముందర కామం దహించాలి, ఆ తర్వాత ప్రేమ ఉండాలి. చూడండి అమ్మా, 40 ఏళ్ళు అయింది పెళ్ళయి అంటే వాళ్ళకి 60-65 ఏళ్ళు ఉంటాయి. ఎంత ప్రేమగా ఉంటారమ్మా. వాళ్ళ మధ్య శృంగార సంబంధమైనటువంటి బంధం ఉందని అనుకుంటామా? అస్సలు. కానీ నిజమైన ప్రేమ అప్పుడు ఉంటుంది. ఒకళ్ళ కోసం ఒకవేళ ఊరెడితే మా ఆవిడకి పాపం సమయానికి కాఫీ పడకపోతే చికాగ్గా ఉంటుంది, ఇచ్చారో లేదో అని ఈయన అనుకుంటాడు. ఆయన సమయానికి అన్నం తినకపోతే నీరసపడతాడని ఆవిడ అక్కడ దిగులు పడుతూ ఉంటుంది. అది ప్రేమ. అంతేగాని లౌకికమైన ఆకర్షణలు, అలంకారాలు చేసుకుని, మంచి మంచి నగలు పెట్టుకుని, మంచి బట్టలు కట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించుకునేది కాదు. ఆకర్షణ దాటితే ప్రేమ ఉంటుంది అని చెప్పడానికి సంకేతం కామదహనం. అవును. అందుకని దాన్ని దహించాలి. అది జరిగేది హోలీ పూర్ణిమ నాడు. ఎంత చక్కని విషయం అమ్మా. ఆ రోజుల్లో ఎట్లా జరుపుకునేవారమ్మా? రసాయనాలు వాడని పూర్వకాలంలో దీన్ని మదనోత్సవం, కామోత్సవం, వసంతోత్సవం ఇలాంటి పేర్లతో పిలిచేవాళ్ళు. ఈ పేర్లతో పిలిచినప్పుడు ఇది వసంత ఋతువు ప్రారంభం. అవును. అంటే నిజానికి వసంత ఋతువు మనకి ఇంకా రాల, ఉత్తర దేశానికి వచ్చేసింది. వాళ్ళు మనకన్నా 15 రోజులు ముందుంటారు కదా. అవును. లెక్కల ప్రకారం వసంత ఋతువు వచ్చేస్తే మనకు కూడా వసంతారంభం అయినట్టే. హోలీ పండగ దగ్గర నుంచి మనకి మల్లెపూలు వస్తాయి, అన్ని రకాల పూలు వస్తాయి, చెట్ల నిండా పూలు పూస్తాయి. ఈ పూలల్లో ఉన్న పుప్పొడితో కొట్టుకునేవారు వాళ్ళు. చాలా కొన్ని పూలకి ఎంతంత పుప్పొడో ఉంటుంది, పాలెన్ అంటారు అది. అందుకే ఆ రంగులో ఉండే ద్రవాలే ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం. తర్వాత పచ్చకర్పూరం, మంచి గంధం, కస్తూరి, పన్నీరు, వీటితో పిచికారి చేసుకుని రంగులు కొట్టుకునేవాళ్ళు. అంతేకాకుండా ప్రత్యేకంగా కొన్ని రకాల పుష్పాలు ఉన్నాయి, ఈ ఋతువులోనే పూస్తాయి. ఇంతంత పుష్పాలు ఉంటాయి అవి. కొన్ని మోదుగా ఒకటి, మరొకటి ఇంకొకటి రెండోది, దాని పేరు నాకు బాగా గుర్తులేదు. వీటిని తీసుకొచ్చి ముందు రోజు రాత్రి నీళ్లలో వేస్తారు. ఉదయానికి కలర్ వస్తుంది, రంగు వచ్చేస్తుంది. ఆ రంగు నీళ్లు కొట్టుకుంటారు. వీటి వల్ల ఏ రకమైన హాని ఉండదు. గంధం కొట్టుకున్నారనుకో ఒంటికి చల్లదనం హాయిగా ఉంటుంది, పుప్పుడు కొట్టుకున్నారనుకో హాయిగా ఉంటుంది, పన్నీరు, ఇవన్నీ శరీరానికి ఆనందం కలిగించేవే కదా. అవును అవును. ఇలాంటి వాటితో ఒకళ్ళనొకళ్ళు చక్కగా పిచికారీ చేసుకుని ఆనందంగా కాలాన్ని గడపటం. ఇంకా వసంత ఋతువు వచ్చేసింది, ఇక మన్మధుడు విజృంభిస్తున్నాడు కనుక దీన్ని మన్మథోత్సవంగా కూడా చేసుకుంటామని కొన్ని కావ్యాల్లో ఈ మదనోత్సవానికి సంబంధించిన విశేషాలు కూడా కనపడతాయి. ఏమిటమ్మా అవి? అంటే వాళ్ళు చక్కగా మామిడి తోటలకు వెళ్ళి, మామిడి చెట్లు అప్పుడే చిగురించి పూలు పూస్తూ ఉంటే, ఎక్కడన్నా ఉంటే పింద ఉంటుంది, లేకపోతే లేదు, ఆ చెట్ల కింద కూర్చుని పుప్పొడితో ఒకళ్ళనొకళ్ళు చక్కగా అక్కడే మన్మధుడిని రతీదేవిని పెట్టుకుని వాళ్ళిద్దరిని పూజించి ఆ తర్వాత
విలాసంగా ఆ తోటలన్నీ తిరుగుతూ ఒకళ్ళపైన ఒకళ్ళు ఈ వసంతం చల్లుకుంటారు. దీన్ని వసంతం అని పేరు. వసంతం ఏమిటి అంటే వసంత ఋతువులో వాడేటటువంటి ద్రవం గనక దానికి వసంతం అని పేరు. అది ఇలా. రైట్ అమ్మా, చాలా సంతోషం. పండగ గురించి పూర్తిగా అంటే చాలా చాలా కొత్త విషయాలు ఏ విధంగా జరుపుకునేవారు, చాలా మంచి సమాచారం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.